కాఫీ. ఇంకా ముగ్గురు ఉన్నారు కదండి అరెస్ట్ చేయవలసిన వాళ్ళు. అనే 16/5/2025 నుంచి సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫామ్ అయింది. అప్పటి నుంచి అన్ని కేసులు మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది హ్యూజ్ క్వాంటిటీలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అది ఇప్పటి వరకు మేము 3995 కేసులు పెట్టగలిగాం. 3995 కేసులు. ఆ తర్వాత దీంట్లో పర్సన్స్ అరెస్టెడ్ వచ్చేసి 4843 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఐడి లిక్కర్ పరంగా 8637 లీటర్లు ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది ఫ్రమ్ 16/5 నుంచి. లిక్కర్ అంటే 34A కింద లిక్కర్ని 5095 లీటర్ల లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ శాండ్ అంటే 6000 టన్నులు ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత డ్రై గాంజా 31416 కిలోల గాంజాని ఇప్పటి వరకు సెబ్ ప్రకారంగా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 1689 వెహికల్స్ని ఇప్పటి వరకు మేము సీజ్ చేయడం సెబ్ ఏర్పడిన తర్వాత సీజ్ చేయడం జరిగింది. ఇంత హ్యూజ్ క్వాంటిటీలో మేము డిటెక్టివ్ కేసులు కానీ క్వాంటిటీని కానీ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని కంటిన్యూ చేస్తానని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఈ బాటిల్ చూస్తాను. అది ఇద్దరు ఫిక్స్ నేను కాదు. ఓకే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మెయిన్ రీజన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇస్ కేస్ అది క్రైమ్ నంబర్ 280/2020 అండర్ సెక్షన్ 34A of AP Excise Act. It's registered in Gajuwaka SCB station. So ఈ కేసులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ముందు. మేము చాలా విశ్వసనీయమైన సమాచారం మీద పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మాకు ఒక కార్ లభించింది. ఒరిస్సా నంబర్ ప్లేట్ డాట్సన్ బ్లూ కలర్ కార్. సో అది తనిఖీ చేయగా మాకు 250 నిప్స్ రాయల్ స్టాగ్ ప్రీమియర్ విస్కీ బాటిల్స్ దొరికినాయి. అందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. సో A1 and A2 వాళ్ళు. అండ్ వాళ్ళని క్వశ్చనింగ్ చేయడం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్వశ్చనింగ్ బట్టి మాకు తెలిసింది ఇది ఒరిస్సా నుండి తీసుకొస్తున్నారని. ఈ ఏవైతే బాటిల్స్ ఉన్నాయో వాటి మీద మీరు చూడొచ్చు ఇక్కడ దీస్ బాటిల్స్. వీటిలో అన్నిటికీ సేమ్ బ్యాచ్ నెంబర్ ఉంది. ఇది ఒక ఫోటో తీసుకుని హైలైట్ చేస్తే మంచిది యాక్చువల్లీ. సో అన్నిటికీ సేమ్ బ్యాచ్ నెంబర్ ఉంది. అండ్ ఇవి డాక్టర్ కెమికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ బట్టి మాకు తెలిసింది ఇది అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని. సో బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్, కమిషనర్ ఎస్సీబీ సార్, డైరెక్టర్ ఎస్సీబీ సార్, మేము టీమ్స్ ఫామ్ చేశాము. ఇది ఇంటర్ స్టేట్ ఆపరేషన్. ఇందులో వైజాగ్ ఎస్సీబీ, వైజాగ్ రూరల్ ఎస్సీబీ అండ్ శ్రీకాకుళం ఎస్సీబీ అండ్ పోలీస్ వీరందరూ కూడా కోఆర్డినేషన్తో ఒరిస్సాలోని బ్రహ్మపూర్ అనే సిటీకి వెళ్ళి గంజాం డిస్ట్రిక్ట్లో సో అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయడం జరిగింది. సో అక్కడ A3ని అరెస్ట్ చేయడం జరిగింది. సో A3 సాగర్ కుమార్ సాహు. వీళ్ళందరూ కలిసి అక్కడ స్ప్యూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు అని తెలిసింది. ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ అండ్ ఫేక్ జమైకన్ రమ్ అండ్ క్యారమెల్ ఇవన్నీ వాడి అండ్ దెన్ ఈ ఫేక్ సీల్స్ అండ్ క్యాప్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆల్ దీస్ లేబుల్స్ యూ కెన్ సీ రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, మెక్డోవెల్స్ అన్ని లేబుల్స్ ఉన్నాయి అక్కడ. అన్ని లభ్యం జరిగినాయి. అండ్ చాలా వరకు బాటిల్స్ కూడా దొరికినాయి అన్నమాట మాకు వేరియస్ బ్రాండ్స్వి. సో
ఇది చాలా డేంజరస్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ప్యూరియస్ లిక్కర్. ఇది ఇటువంటి లిక్కర్ మన స్టేట్లోకి వస్తుంది. అండ్ ఇవి కన్సంప్షన్, ఈ లిక్కర్ కన్సంప్షన్ చేయడం వల్ల లంగ్స్కి, ప్యాంక్రియాస్కి చాలా డేంజర్. అండ్ ఈవెన్ డెత్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కేర్ఫుల్గా ఉండి ఇటువంటి వాటిని కొనుక్కున్న ఉండాలి అని మేము మెయిన్గా ఈ ప్రెస్ బ్రీఫ్ పెట్టి ఇవన్నీ చూపించి తెలియజేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ A1, A2, A3 అందరూ కూడా ఈ బెర్హంపూర్కి చెందిన వాళ్ళే. A1 is నాగిరెడ్డి తిరుమల, 48 years. A2 is కంకిపాడు శ్రీనివాస్, he's 47 years. And A3 సాగర్ కుమార్ సాహు, ఇతను 29 years. సో ఇది as I said ఇంటర్-స్టేట్ కోఆపరేషన్. సో అన్ని విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరల్ అండ్ శ్రీకాకుళం నుండి మాకు అండ్ ఒరిస్సా స్టేట్ లోకల్ పోలీస్ నుండి కూడా కోఆపరేషన్ దొరికింది ఇందులో. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ దిస్ కేస్. దీంతో పాటు ఏసీ గారు విల్ టెల్ అబౌట్ ఇప్పటిదాకా ఎస్సీబీలో సిన్స్ ద ఫార్మేషన్ 16th May నుండి ఎస్సీబీ ఫార్మేషన్ నుండి విశాఖపట్నం రూరల్ అండ్ సిటీలో ఆల్ ద కేసెస్ అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి బాటిల్ మేడం ఈ బాటిల్ చూస్తున్నా అది ఎదురా కిచెన్ నేను కాదు. ఓకే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మెయిన్ రీజన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇస్ కేస్ అది క్రైమ్ నంబర్ 280/2020 అండర్ సెక్షన్ 34A of AP Excise Act. It's registered in Gajuwaka SCB station. సో ఈ కేసులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ముందు. మేము చాలా విశ్వసనీయమైన సమాచారం మీద పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మాకు ఒక కార్ లభించింది. ఒరిస్సా నంబర్ ప్లేట్ది డాట్సన్ బ్లూ కలర్ కార్. సో అది తనిఖీ చేయగా మాకు 250 నిప్స్ రాయల్ స్టాగ్ ప్రీమియర్ విస్కీ బాటిల్స్ దొరికినాయి. అందులో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. సో A1 అండ్ A2 వాళ్ళు. అండ్ వాళ్ళని క్వశ్చనింగ్ చేయడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్వశ్చనింగ్ బట్టి మాకు తెలిసింది ఇది ఒరిస్సా నుండి తీసుకొస్తున్నారని. ఈ ఏవైతే బాటిల్స్ ఉన్నాయో వాటి మీద మీరు చూడొచ్చు ఇక్కడ దీస్ బాటిల్స్, వీటిలో అన్నిటికీ సేమ్ బ్యాచ్ నెంబర్ ఉంది. ఇది ఒక ఫోటో తీసుకుని హైలైట్ చేస్తే మంచిది యాక్చువల్లీ. సో అన్నిటికీ సేమ్ బ్యాచ్ నెంబర్ ఉంది. అండ్ ఇవి డాక్టర్ వచ్చి కెమికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ బట్టి మాకు తెలిసింది ఇది అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని. సో బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్, కమిషనర్ ఎస్సీబీ సార్, డైరెక్టర్ ఎస్సీబీ సార్, మేము టీమ్స్ ఫామ్ చేశాము. ఇది ఇంటర్ స్టేట్ ఆపరేషన్. ఇందులో వైజాగ్ ఎస్సీబీ, వైజాగ్ రూరల్ ఎస్సీబీ అండ్ శ్రీకాకుళం ఎస్సీబీ అండ్ పోలీస్ వీరందరూ కూడా కోఆర్డినేషన్తో ఒరిస్సాలోని బ్రహ్మపూర్ అనే సిటీకి వెళ్ళి గంజాం డిస్ట్రిక్ట్లో, సో అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయడం జరిగింది. సో అక్కడ A3 ని అరెస్ట్ చేయడం జరిగింది. సో A3 ఇస్ సాగర్ కుమార్ సాహు. వీళ్ళందరూ కలిసి అక్కడ స్ప్యూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు అని తెలిసింది. ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ అండ్ ఫేక్ జమైకన్ రమ్ అండ్ క్యారమల్ ఇవన్నీ వాడి, అండ్ దెన్ ఈ ఫేక్ సీల్స్ అండ్ క్యాప్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్ దీస్ లేబుల్స్
యూ కెన్ సీ రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, మెక్డోవెల్స్ అన్ని లేబుల్స్ ఉన్నాయి అక్కడ, అన్ని లభ్యంగా ఉన్నాయి. అండ్ చాలా వరకు బాటిల్స్ కూడా దొరికినాయి అన్నమాట మాకు, వేరియస్ బ్రాండ్స్వి. సో ఇది చాలా డేంజరస్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పిరిట్స్ లిక్కర్. ఇది ఇటువంటి లిక్కర్ మన స్టేట్లోకి వస్తుంది. అండ్ ఇవి కన్సంప్షన్, ఈ లిక్కర్ కన్సంప్షన్ చేయడం వల్ల లంగ్స్కి, ప్యాంక్రియాస్కి చాలా డేంజర్. అండ్ ఈవెన్ డెత్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కేర్ఫుల్గా ఉండి ఇటువంటి వాటిని కొనుక్కున్న ఉండాలి అని మేము మెయిన్గా ఈ ప్రెస్ బ్రీఫ్ పెట్టి ఇవన్నీ చూపించి తెలియజేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ A1, A2, A3 అందరూ కూడా ఈ బెర్హంపూర్కి చెందిన వాళ్ళే. A1 is నాగిరెడ్డి తిరుమల, 48 years. A2 is కంకిపాడు శ్రీనివాస్, he's 47 years. And A3 సాగర్ కుమార్ సాహు, ఇతను 29 years. సో ఇది యాజ్ ఐ సెడ్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్. సో అన్ని విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరల్ అండ్ శ్రీకాకుళం నుండి మాకు, అండ్ ఒరిస్సా స్టేట్ లోకల్ పోలీస్ నుండి కూడా కోఆపరేషన్ దొరికింది ఇందులో. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ దిస్ కేస్. దీంతో పాటు ఏసీ గారు విల్ టెల్ అబౌట్ ఇప్పటిదాకా ఎస్సీబీలో సిన్స్ ద ఫార్మేషన్ 16th May నుండి ఎస్సీబీ ఫార్మేషన్ నుండి విశాఖపట్నం రూరల్ అండ్ సిటీలో ఆల్ ద కేసెస్ అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ.